శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామివారిని మణిపూర్ సీజే కృష్ణకుమార్, ఏపీ ఎంపీ లావ్ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు, సుప్రీంకోర్టు జడ్జ్ ఎస్వీఎన్ బట్టి, ఏపీ హైకోర్టు జడ్జ్ వై లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు జడ్జ్ డి వేణుగోపాల్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సినీ కథానాయకి సంయుక్త మీనన్ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి చిత్రపటంతో పాటు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలానే మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా తిరుమల శ్రీవారిని స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మార్చి నెల ముగుస్తున్న ఆ నిర్ణయం మాత్రం తిరుమలలో అమలు కాలేదన్నారు. వివక్ష పట్ల టీటీడీ బోర్డు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు స్వీకరించాలని, దీనిపై బోర్డు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలు స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈ రోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు, లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి.